ఓకేనండి. ఇంకా ఉదయాన్నే ఇంకా పిల్లలు వేసి ఇంకా వాష్రూమ్ పోయి తర్వాత వచ్చి ఇంకా అమ్మని సిమెంట్ కట్టలు ఒక 20 కట్టలు పైకి వేసుకొని ఇంకా ఎన్నిలో చేస్తున్నాం అంటే ఇంకా 3లో చేస్తున్నాం. 3వ ఫ్లోర్లో ప్లాస్టింగ్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు టైం చేసేమో ఇంకా 8:30 మధ్యలో అవుతా ఉంది. ఇంకా సుబ్బు మా తమ్ముడు వచ్చేసేమో బాల్కనీ చేస్తున్నాడు, నాలానే బాల్కనీ. ఇంకో మేస్త్రి ఏమో బాత్రూమ్ చేస్తున్నాడు. ఇంకో మేస్త్రి వచ్చేసేమో ఇంకా కిచెన్ చేస్తా ఉన్నాడు. కాకేమో నా దగ్గర అందిస్తూ ఉన్నాడు. కాకా అయ్యప్పో ఏం పేరు? ప్యారయ్య. ఇంకా ప్యారయ్య కాకి అయితే మన దగ్గర అందిస్తాను అనమాట. ఇగో ఇలా మాల్ కలిపి ఇంక రెడీ చేస్తా ఉన్నాడు అనమాట. ఇంక నేను కచ్చం కొట్టడం అయిపోయింది, అది కొట్టేసి చకటా పట్టేసాను. ఇంకా మళ్ళీ పైన కొట్టి కళాయి పోయాలి ఫినిషింగ్కి. ఇది కూడా కొట్టేస్తున్నాను అనమాట. చాలామంది నాని అసలు ఏం పని చేయట్లేదు, ఓవర్ కట్ట చూపిస్తా ఉన్నాడు చేస్తానని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. నా అవతారం నా మొహం చెమటలో ఇవన్నీ చూసేసరికి మీకు అర్థమైపోయింది నేను పని చేస్తున్నాను లేదని చెప్పేసి. సరేనా? మీరు గమనించారు లేదా చూడండి, నా ఒంట్లోంచి పొగ వస్తుంది, వేడి. అది పొగ. సరే త్వరగా చేసేద్దాం, లేట్ అవుతుంది. కాకా ఇట్రా. కాకైతే అందిస్తా ఉన్నాడు. ఇంకా పేరే అంకుల్ అయితే ఇప్పటికి 4 రోజులు రికార్డ్ చేస్తున్నాడు అనమాట. సాయంత్రానికి మాత్రం ఇంకా 90 పడాల్సిందే, అంతేనా? ఇటు పట్టుకో, ఇటు చూపి, ఈ సెల్ పట్టుకొని దీంట్లో చూడు, నన్ను చేయటుంది అట్ట కనపడుతున్నా. అటు పోయి నేను గోడ కొట్టి చూపి, చేతులు అడ్డం పెట్టకాదు. అది నన్ను చూడొద్దు, వీడియోలోనే సెల్లోనే కనపడుతున్నా లేదు చెప్పు. బాగా వస్తుందా క్లారిటీ? సాయంత్రం మరి పార్టీ ఉందా లేదా? ఉందా? ఏం బ్రాండ్ ఇదే? సీప్ కాదు, మళ్ళీ వేసి కాస్ట్లీ. ఇలాగా 2 బాల్కనీ చేయాలండి మేము వేస్తున్నాం కదా. ఇది ఒక బాల్కనీ కొట్టి ఇంకో బాల్కనీ కొట్టి దాని కనపడుతుందా? చెయ్యి అడ్డం పెడుతున్నావుగా, నీ చెయ్యి కూడా కానొస్తుంది. నా చెయ్యి కూడా కానొస్తుందా? ఎట్లా అందిన వరకు మొత్తం ఇది 10 అడుగులు ఉండిద్ది. అందిన వరకు మనం 7 అడుగుల దాకా 8 అడుగుల దాకా కొట్టే వచ్చి కింద నుంచి. ఏ మరి ఆదివారం చికెన్ మటనా? చికెన్ ఏమంటా మటన్ ఏమంటావా? ఏ నీ ఇష్టం వచ్చిందా? నా ఇష్టమా? మంచోడు. ఆదివారం కూడా పని చేద్దాం, ఏమంటావా? మీ చేతి సమాధానం చూడండి. ఆదివారం మన ఏ వారం ఎక్కింది పనికి? అదేది అట్నే ఉండు. మా ఏ పిల్లలు కూడా చేయాలి కూడా చూపి. అమ్మ నువ్వు ఏమో కొట్టేసిందే, కొట్టాలా? మా మహేంద్ర బాబు అందరు పని చేస్తుంది. ఇంకా ఇలా కొట్టాం కదా, నాకే చెప్పే ఇలా కొట్టాం. కొట్టిన తర్వాత పచ్చ పట్టుకొని కనపడుతుందా బాగా? అన్నా అన్నగా చెప్పి హాయ్ చెప్పాను. నాకు యూట్యూబ్ ఛానల్ ఉందన్నా, 75,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. మన లైఫ్ స్టైల్ మొత్తం చూపించడమే. ఇంకా ఎటువంటిదండి మా శాఖ అయితే. మా కష్టానికి ఒక లైక్ కొట్టండి, మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాను. మీరు చూడలేదు, బోర్గొట్టిద్ది. సరేనా? బాయ్ చెప్పాలికి. బాయ్. సరేనండి. అక్కడే మా కుర్రోళ్ళు చేస్తా ఉన్నారు, నేను బాల్కనీ చేస్తున్నా కదా. అదే విధంగా ఇంకో మా తమ్ముడు కూడా ఇక్కడ బాల్కనీ వేసుకున్నాడు. నాలా ఒక కచ్చం కొట్టిండు, మళ్ళీ ఇంకో ఈ కచ్చం కూడా రెడీ చేసుకొని ఇంకొక బాల్ నూకున్నాడు అనమాట. అటుపక్క వేసి మనం చేస్తా ఉన్నాడు. మా వాడు రోజు కంప్లీట్ చేసి దీన్ని దిగేసి మేస్త్రి మామూలు లేదు, దుమ్ము ఆడేస్తాడు అనమాట మా తమ్ముడు. అలానే ఇది మధ్య మా తమ్ముడిది ఛానల్ కొంచెం రీచ్ తక్కువ వస్తుంది. అంటే ఇంకా బుజ్జి అక్కడ ఉంటాం, మా తమ్ముడు ఏడు ఉంటాం. ఇంకా మంచి కంటెంట్ తీయమంటా ఉన్నారు. ఇంకా మా లైఫ్ స్టైల్ ఇదేనండి. అంటే ఇప్పుడు 10 వీడియోల్లో ఒక 4 వీడియోలు అయినా మంచిగా ఉంటాయి, ఒక 6 వీడియోలు డైలీ వ్లాగ్స్ ఉంటాయి కదా.
మనం రోజు చికెన్ తినలేము కదా, వారంకి ఒకసారి తినేది. అలానే వీడియోస్ కూడా అంతే, ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటాం ఏదో ఒకటో రెండు అలాగ ఉంటాయి. కానీ అన్నిటికీ చూసుకొని మమ్మల్ని కూడా కొంచెం చూస్తూ ఉన్నట్టే, ఏదో సహాయం చేసినట్టు అవుతారు, సపోర్ట్ చేసినట్టు అవుతారు. అలానే ఒక లైక్ కొట్టిన వాళ్ళు కూడా అవుతారు అన్నమాట. కొత్త వస్తే లైక్ అండ్ సెర్చ్ చేయండి. మా తమ్ముడిది సుబ్బు బుజ్జి అఫీషియల్ ఉంది, అది చూసి కొంచెం మన ఛానల్లో కొంతమంది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దాంట్లో దూకేసి ఎమ్మండి కొంచెం రీచ్ పెంచండి. మా ఊరిది ఈ మధ్య పడిపోయింది పూర్తిగా. ఎందుకంటే ఇంకా మాకు చక్కని పాప పుట్టింది, ఆ పాప పుట్టడం వల్ల ఇంకా ఆ పని మీద ఈ పని మీద తిరగటం, మళ్ళీ పొలం పనులు ఇవన్నీ మొక్కజొన్న చూసారు ఎంతవరకు వచ్చింది. మళ్ళీ అక్కడ మన రాత్రి నేను కామెంట్లో నాని ఒక పక్క సిమెంట్ పని డబ్బులు, ఒక పక్క పొలం పని డబ్బులు అయ్యి అంటున్నారు. ఆ డబ్బులు వెనక మా కష్టం వెనక చాలా లోతులు కూడా బాకీలు కూడా ఉండేవి. అవన్నీ తీర్చుకొని దాంట్లో మిగిలేదే 10 రూపాయలకి రూపాయి మిగిలిద్ది అన్నమాట. అది అన్నీ చేసుకుంటూ పోవాలన్నమాట. సరేనా? ఇది కొట్టేసుకొని ఇటు కూడా కొట్టేసుకొని మొత్తం బద్దు చూపేసుకో. సరేనా? ఇది కూడా చేసేసుకో. ఇంకా మైనంగా జామాలు కొట్టుకో. ఇంక ఈ బెడ్రూమ్ అన్న మీకు ఫస్ట్ చూపించా కదండి. తర్వాత వచ్చేసి ఇంకా మా ఏసీ ఈయన ఇప్పుడు కాదండి, మా దగ్గర ఒక దగ్గరగా 6-7 సంవత్సరాలు పెట్టి ఇక్కడ పనిచేస్తాను నా కాడ. ఏసీ హాయ్ చెప్పు. ఈ గోడ కొట్టేసిండు, ఈ గోడ కొట్టేసి ఇంకా అది కూడా కొట్టేస్తున్నాడు అనమాట. మొత్తం కొట్టేసి మొత్తం చీపురు కొట్టి ఈ లెవెల్గా శుభ్రం చేసేసుకో. ఇంక రెడీ చేసుకొని ఇంక ఎవరి పనులు ఇంక నేనేమో బద్ద కోసం వచ్చేయాలి, అందుకని చెప్పేసి ఇటు చూపించాను. మా కుర్రోళ్ళు కూడా బాగా నవ్వుతున్నారు. మా కుర్రోళ్ళది వీళ్ళిద్దరు కలిపి ఈరోజు ఇది మొత్తం కిచెన్ వరకు శుభ్రం చేసుకోవాలి వైనంగా. మేము బాల్కాన్ చేసి వీళ్ళకి ఎంత తరుగు బరుగు ఉంటే బియ్యం కోనాలు అలాంటివి ఇంకా హెల్ప్ చేయడం, లేకపోతే ఇలాంటి బాల్కాన్లు తరుగులు చేసుకోవడం అలాంటి. ఇంకా తర్వాత భోజనానికి వెళ్దామండి. మా అమ్మగారు ఏమో చిన్న కింద ఇంకా భోజన ఏర్పాట్లు చూసుకుంటున్నారు. మరి ఏ కూర వండుతున్నారో ఏమో, మరి ఏ కూర కావాలి కాక గుడ్లు తీసుకొస్తాలే, సాయంత్రం బలంగా ఉంటాం. సరేనండి, త్వరగా మొదలు పెడదాం. ఓకేనండి, ఇంకా బియ్యం అయిపోయింది. ఆ పక్క ఆ గోడ, ఈ పక్క ఈ గోడ అయిపోయి ఇది ఒకటే మిగిలింది. ఇంకా టైం వచ్చేసి ఇంకా 10 అవుతుంది. ఇంకా భోజనానికి వెళ్తున్నాం అన్నమాట. అబ్బో బట్టి దిగురా. ఇంకా మా వాళ్ళు కూడా మొత్తం తిప్పేశాడు, ఇంకా పైన కూడా పట్టేశాడు. మా మహేంద్ర బాబు ఇటు పక్క శుభ్రం మాలు కొట్టేశాడు. వచ్చి నాకు పట్టుకొని ఇంకా పైకి లేపేయడమే. ఇంకాక గ్లౌజులు జాగ్రత్త పెట్టుకునేది. ఆ ఎక్స్ట్రా గ్లౌజులు మొత్తం కింద తీసు మహేంద్ర. కొట్టే దిగయా, దిగు. టైం ఏంద్రా? మా బ్యాచ్ ఎంతవరకు వచ్చిందో. ఏసీమా ఎంతవరకు వచ్చింది? బాత్రూమ్ కాయ చేసిన మా ఏసీమా. చూసేది ఏం లేదు, తిప్పు నువ్వు కిందలోన. ఇంక మావాడు కూడా కిందకి వచ్చాను, మొత్తం అయిపోయినాయి. రారా కనం కదరా, పోయొచ్చావా? వెరీ గుడ్. మా వాడు ముందు కూడా ఉన్నాడు. ఏమో లోన బాగా పడతా ఎవరు దాంట్లో ఎట పడతావా? ఓరి సర్కస్ పంపించాలరా మామనే. ఇదేం ముందుకు నెట్టారుగా మామ. స్టడీకి వేసుకోవాలా కింద చేయాల. ఏం మందం ఎందుకు అంత పెట్టుకున్నావు? ఇక కచ్చం పైకి వచ్చిందా? సరే, మా మామ లోన మొత్తం తిప్పేసిండు. తోకానికి వేసావా? కొట్టు. ఇంకేముంది, ఇంకొచ్చి నాకు అయిపోతుంది కానీ ఇంకో గంటలో రా. మరి ఇంకమ్మా వెళ్దారా? సుబ్బు ఇటు పక్క ఒక అన్నీ వస్తా ఉండు. సామాన్లు రెండు వస్తారేమో. మనుషులు కింద పోతే అన్నాలు పోతే ఇంకా స్టాండ్లు తడికలు ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు. ఏడు మహేంద్ర రా, రాండే వెళ్దాం. లాస్ట్ దీంట్లో ఒక 6 బట్టలు బయటదండి. సరేనా? హాయ్ చెప్పు. ఇవన్నీ ఇసుకేస్తా ఉంటాడు ప్లాట్ఫామ్ మొత్తం. ఏం పేరు? బాబా. ఓకే. ఇంకా ఇదంతా అవుట్ సైడ్ ఇది చేయాలండి. ఇది చేయాలంటే రేపు చేస్తాం. ఇంకా రేపుతో ఫ్లాట్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. దానా మొన్న బాయ్ సొక్క అంతా తడిసిపోయింది. నేలతో కాదు, చెమటతో తడిసిపోయింది. తగ్గిస్తున్నా. ఇంతకుముందు
ఒక 3 నెలల క్రితం ఆ మధ్యలో ఫుల్ ఒలుతో ఉన్నా. ఇప్పుడు చాలా వరకు వెయిట్ లాస్ అయ్యా. నేను వెయిట్ లాస్ సెట్ అవ్వాలంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా సాగర్ చేస్తాను అంటే వెయిట్ లాస్ సింపుల్ అవుతుంది. ఎలా సాగర్ చేస్తుంటే అదే ఆటోమేటిక్గా అయిపోయింది. కానీ మన పిల్లలు మింగి వీళ్ళు మింగి మళ్ళీ పిజ్జాలు బర్గర్లు తింటే యాడ నుంచి వచ్చింది, యాడ నుంచి తగ్గిద్ది వాళ్ళు. వాళ్ళేడే వాళ్ళు తిరారు ఇంకా మేస్త్రి వచ్చింది, పెద్ద మేస్త్రి. అమ్మా ఎంతవరకు వచ్చిందమ్మా? ఏం కూర? పచ్చడా? అబ్బో ఇన్ని వచ్చినాయా? రాత్రి క్యారెట్ అని బీట్రూట్ అవి తీసుకొచ్చాం. 100 రూపాయలు 3 కేజీలు అంట. అందుకని తక్కువలో తీసుకొచ్చిన. రాత్రి టమాటాలు ఏమో ఒక లాట్లాడు కాంట్రాక్ట్కి మాట్లాడా. 5 కేజీలు 10 రూపాయల కాడికి, అయ్యో 50 రూపాయలకి. అంత ముఠం మీద ఉన్నాం ఇంకా. మాకు వారానికి ఒక బస్తా కాదు, 4 రోజులకి 5 కేజీల బస్తా అయిపోతా. పైకి పోగదా నాకు అంతసేపు సామాన్ ఉండే. ఎవరైనా తీసిపోతుంటే స్టాండ్ అయ్యని అడుగుతున్నారు. తినాడంట అబ్బాయి. చెప్పా చూస్తా ఉండరు అన్న. వాడేమో లోన్ మోన్లు చేస్తాను మరి ఎట్టయితే వేసేది. ఇంకో వేసేరి రాలేదు. సరేనండి, ఇంకా త్వరగా కడిగేసుకొని ఫోన్ చేద్దాం. పెట్టమ్మా అన్నం పెట్టు. ఏం కూరలో? వేడి వేడి రైస్. నేచర్ ఫోన్ చేస్తున్నాడు. పట్టించావా? ఓకేనండి, ఇక మనుషులు అయితే భోజనం చేస్తూ ఉన్నారు. దాన్ని ఏం కూడా త్వరగా భోజనం చేసి జరగయ్యా బయలుదేరాలి మళ్ళీ పనికి. ఇదండి మా డైలీ రొటీన్ అయితే. మొత్తం డైలీ మొత్తం చూపించలేదు. ఇంకా ఇప్పుడు ఎన్ని గంటలు చేసాము? కనీసం 4 గంటలు చేసాము. ఇంకా 8 గంటలు చేయాలి. ఇక్కడ నుంచి మొదలు పెట్టుకొని మరి సాయంత్రం 6 గంటల దాకా. సరేనా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మరి ఇంకా మా వాళ్ళు భోజనం చేస్తున్నారు. ఇంకా బాయ్ చెప్పండి అందరూ. భోజనం చేస్తున్నారు, ఏం చెబుతారులే కానీ మీరు మాత్రం ఒక లైక్ గాను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పచ్చడి అలానే ఇదేంటిది బీట్రూట్ ఫ్రై ఇది వేసింది. ఇది మిడిల్ క్లాస్ ముద్ద.